అమ్మా ఏంటిరా అమ్మా రీసెంట్లీగా 31st అయిపోయింది, న్యూ ఇయర్ కూడా అయిపోయింది, మళ్ళీ సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ మన 1 మిలియన్ కూడా పడ్డది. అమ్మ మన డాడోళ్ళ ఫ్రెండ్స్ అందరూ దావత్ ఇమ్మని అడుగుతులే, మళ్ళీ మన నరేష్ అన్న నవీన్ అన్న వీళ్ళందరూ అడుగుతులే. అబ్బా కన్నయ్య నువ్వు భలే చెప్తున్నావురా. మీ డాడీ ఉండగా డాడీ నిడిచిపెట్టి నిన్ను అడిగిందంటే గ్రేటే. అంటే అమ్మ డాడోళ్ళ ఫ్రెండ్స్ డాడీని అడిగిలే, డాడీ వచ్చి నన్ను అడిగిండు, అందుకే నేను అడుగుతున్నా. అబ్బా నేను అదే అనుకుంటున్నారా, డాడీ ఫ్రెండ్స్ మీద నీకింత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందా అని. అబ్బా మా అమ్మే నా మీద ఎంత నమ్మకం. సరే కానీ రేపు దావత్ చేసుకున్నా లేదా? సరే పని రేపు వేసుకుందాం పని దావత్. అమ్మ అలాగే అక్కిని సమ్ముని కూడా విలే. సరేరా, అక్కి సమ్ముతో పాటు సంతానంలో ఫ్యామిలీని కూడా పిలుద్దాం. ఓకే అమ్మ, రేపు ధూమ్ ధామ్ దావత్ డాడీకే పత్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండ్స్ అట. ఈరోజు మన వీడియో ఏంటంటే ఈరోజు అయితే మేము దావత్ చేసుకుంటున్నాం. ఈ దావత్కి సంతు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, నరేష్, నవీన్, అక్కి అండ్ మా తమ్ముడు ప్రవీణ్, తరుణ్, కిరణ్ వీళ్ళందరూ వస్తున్నారు. సమ్మక్క ఊరికి వెళ్ళడం వల్ల ఈ దావత్కి అయితే అటెండ్ అయితే అవుతలేదు. చెర్లకొండాపూర్ మా విలేజ్ పేరు మీకు అర్థమైపోతుంది. మా ఊరిలో చెరువు పెద్దగా ఉంటుంది. సో ఆ చెరువు దగ్గర అయితే చేపలు పడుతున్నారు. మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాకు సరిపడా చేపలు అయితే తీసుకుంటాను. ఫైనల్లీ లైవ్గా చేపలు అయితే పట్టుకొని వెళ్తున్నాం. చేపలు తీసుకున్న తర్వాత అయితే మార్కెట్లో మిరపకాయలు, కొత్తిమీరకు, ఉల్లిగడ్డలు తీసుకున్నాం. సెటు చెప్పినా రెడీ పెట్టినా? గ్లాసులు, ప్లేటు, కుడక పొడి, కూల్ డ్రింక్స్ టైం నేర్చుకుందాం. రమా ఏమేమి స్పెషల్ ఇవ్వాల? ఇవాళ చికెన్, చేపలు, గుడాలు, బగారా రైస్. చాలా రోజుల తర్వాత మేము ఒక గెట్ టుగెదర్ పార్టీ అయితే చేసుకుంటున్నాం. సో మేమైతే ఇప్పుడు ఐటమ్ అంతా ఇక్కడ రెడీ చేసుకొని మధ్యలో చెట్లకైతే వెళ్తాం. సో అక్కడనే మేకింగ్ చేసుకొని అక్కడనే ఈ పార్టీ అయితే చేస్తాం. నరేష్ అయితే వచ్చిండు. నరేష్ ఏం తెచ్చిండు? స్పీకర్ బాక్స్ తెచ్చిండు చిన్నది, ఇక డ్యాన్స్ చేయడానికి. ఇక అక్కి కూడా వచ్చింది. హాయ్ రా. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ క్లాస్ రా నువ్వు? 10th క్లాస్ చేరుకుంది అక్కి. సంతు మామ కూడా వచ్చేసాడు. తాతకాయ చెప్పు. తాతకాయ చెప్పు. నీ పేరేంటిది? నీ పేరు చెప్పు. ప్రణవి. అదే చాక్లెట్ చాక్లెట్ కాదు, మైక్ ఇది. ఇక మా రమ అయితే మొత్తం ఐటమ్ అయితే రెడీ చేస్తుంది. రైస్ ఇక్కడనే పెట్టినావా? సో బగారా రైస్ అయితే ఇంట్లోనే వండుకొని వెళ్తున్నాం. ఇక చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ అక్కడ వంట చేసుకుంటాం. ఫ్రెండ్స్ మీకైతే ఒక వ్యక్తిని అయితే పరిచయం చేస్తా. ఇట్రండి ఫ్రెండ్స్, తెలుసా ఎవరో? మన నవీన్ అన్న దుబాయ్ వెళ్ళిండు, మొన్ననే వచ్చిండు 31st. 31st వచ్చిన, న్యూ ఇయర్కి వచ్చిన. హాయ్ హాయ్ హాయ్. ఇప్పటి నుంచి అయితే మన నవీన్ అన్న అయితే వీడియోలో వస్తాడు. సో ఈ పార్టీకి నవీన్ కూడా అటెండ్ అయ్యిండు. ఇంకా చాలామంది వచ్చే వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్ దావత్ కోతున్నాం ఇవాళ. దావత్ కోతున్నాం ఇవాళ. దావత్ కోతున్నాం ఇవాళ. ఫ్రెండ్స్ దావత్ కోతున్నాం ఇవాళ. ఇక బైక్ల మీద అయితే సామాన్ తీసుకొని వెళ్తున్నాం. లెట్స్ గో. పోతలే మత్తున్నాం. పక్కనే నడు నడు, లేట్ అవుతుంది, నడు రే. లెట్స్ గో. మెల్ల 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 మెల్ల. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అక్కడ చెట్లలో మంచి లొకేషన్ ఉంది, అక్కడికైతే మేము ఇప్పుడు వెళ్తాం. ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాలి, బైక్ అయితే వెళ్తుంది. ఇక మేము బైక్ మీద వెళ్ళే వాళ్ళం బైక్ మీద వెళ్తున్నాం. కొంతమంది నడుచుకుంటూ వస్తారు. మామ మెల్లవో, కొంచెం పొలాల ఒడ్లుంటాయి. ఇవి ఆడికెళ్ళి రైట్ కొట్టి సీదేవో బండి వస్తుంది ఆటలా.
ఇక మా వాళ్ళు అయితే మంచిగా తీరంగా నడుచుకుంటూ వస్తుర్రు. టైం 12 అవుతుంది, ఆకలి అయితే లేదు కావచ్చు. ఇంకా 12 అవుతుంది, తగ్గడానికి నడురు. అంటే మన గ్యాంగ్ పెరిగింది కదా. చాలా రోజుల తర్వాత ఒక పార్టీ చేసుకుంటున్నాం. మంచి గెట్ టుగెదర్ పార్టీ లెక్క ఉంది. సమ్ము ఒకటే మిస్ అయింది. ఫ్రెండ్స్, ఒక మంచి లొకేషన్కి అయితే చేరుకున్నాం. చూడండి ఎంత బాగుందో. మా అందరికి ఆరామ్సే సరిపడా అంత ప్లేస్ అయితే ఉంది. ఆల్రెడీ ఇక్కడ 2 పొయ్యిలు అయితే అరేంజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ చూసారు కదా, మేమైతే ఫిష్ తెచ్చుకున్నాం, చికెన్ తెచ్చుకున్నాం. మామూలుగా మీరు దావత్కి వెళ్తే ఏమేమి కర్రీస్ తీసుకువెళ్తారో కామెంట్ చేయండి. మా సంత మామను వాళ్ళ డాటర్ అయితే మంచిగా ఆడుకుంటారు. నీ పేరేంటిది? ప్రణవ్యా? బడికి పోతున్నావా? ఏ క్లాసు? బల్లే క్లాసా? వెరీ గుడ్. అందరికి హాయ్ చెప్పు. హాయ్. ఇక 2 పొయ్యిల్ని ఒక దగ్గర అయితే సెట్ చేస్తున్నాం. ప్రణవి నేర్చుకుంటుంది ఎలా వంట చేయాలని. మా సంత మామకు అల్లరి లేదుగా, పెద్ద వేరినాక వంట చేసి పెడుతుంది. మంచిగా నేర్చుకునేదాన్ని పిల్లని అర్థం అని చెప్పి అటు ఇలా కొట్టి మా సంత మామకు ట్రైనింగ్ తీసుకోదా? కాదు మామ, మా బిడ్డ మా మనవరాలకు ట్రైనింగ్ ఇచ్చి మీ ఇద్దరు కూర్చొని కూకుని తింటాం గట్లా. ఇక ఇప్పుడు అనుడే మళ్ళీ అది విరినాక కూడా మేము అనుడా. ఇప్పుడు కొద్దిగా అలవాటు వేయాలి కొద్దిగా. ఏ నాని రారా. ఇక ఇట్లా దావత్కి బయటకు వస్తే తల ఒక పని చేస్తారు. ఇక మా వాళ్ళు అయితే మనిషికొక పని అయితే చేస్తుర్రు. ఇంకా అక్కడ దూరంగా మా వాళ్ళు పని తక్క ముచ్చటెక్క చేస్తుర్రు. ఇగో ఇక్కడ చూడండి ఎంత మంచిగా పని చేస్తుర్రో. ఇగో సంతు వాళ్ళ డాటర్ చూడు ప్రణవి ఎంత మంచిగా పని చేస్తుందో. ప్రణవి లెక్క ఉండాలి అందరూ కదా ప్రణవి? ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పోతున్నాం. మొత్తం నూనె ఉంది. ఫ్రెండ్స్, మా అల్లుడు తరుణ్ చికెన్ వండుతుండు. మా తమ్ముడు ప్రవీణ్, నేను ఇంకా ఇక్కడ అందరం కలిసి చూస్తున్నాం. మంచిగా ఏమైనా డౌట్ ఉంటే నిన్ను అడుక్కొని. ఫ్రెండ్స్, తెల్లని ఉల్లిగడ్డలు ఆయిల్ నూనెలో ఎత్తున్నాం. సగం అయితే వేసినాం. ఇప్పుడు పచ్చ మిరపకాయ, కారమచ్చ మిరపకాయ తెల్ల నూనెలా వేస్తున్నాం. అది చిప్కు అని సౌండ్ వస్తుంది చూడుర్రి. అగో మా నరేష్ మసాలా కలుపుట్లా ఫస్ట్ కలుపుతారట. పులిహోర ఏరి ఉల్లిగడ్డ రావాలా ఉల్లిగడ్డ అత్తలేంది రమ్మంటే నరేష్ ఉల్లిగడ్డను వీళ్ళు. ఫ్రెండ్స్, వంటయంగా పొగొస్తుంది. అలాని వంటయం ఆగం కదా, అంతే మన జీవితంలో కూడా కష్టాలు వస్తాయి. వీటిని తట్టుకొని పని చేసుకోవాలి. పసుపు అయితే వేసిండు, చికెన్ అయితే వేస్తారు. చిన్నగా కొట్టిన చికెన్ని బగోన్లో అయితే వేసినాం. ఇక ఒక 20 నిమిషాలలోపు కూర అయితే రెడీ అవుతుంది. అబ్బా చికెన్ చూస్తే నోరు ఊరుతుంది సంతకు. అల్లడన్నే కలుపుతాడు కదా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము దావత్కి వచ్చినాం. సో మీకు 1990 బ్యాచ్ గురించి అయితే మేము డిస్కస్ చేస్తాం. ఇప్పుడు 1990లో మేము ఇద్దరం దాదాపు ఒక సంవత్సరం అటు ఇటు పుట్టినాం. సో అప్పుడు దావత్ అంటే దాదాపు 31st దావత్ ఒకటే ఉండేది. అది పెద్ద దావతు. ఇప్పుడు ఏమైందనంటే పుట్టినరోజు వచ్చిన దావతే, ఆదివారం వచ్చిన దావతే, తాగబుద్దైన దావతే, తినబుద్దైన దావతే, వాళ్ళే దొరికిందంటే దావత్ కథం, దోస్తు కలిసిందంటే దావతే. సో ఎక్కువ పెరిగింది. సో అంత ఇంట్రెస్ట్గా అయితే ఉండలేదు. కానీ ఒకప్పటి దావత్ మీకు పోలిస్తే ఇవన్నీ వస్తాయి. అప్పుడు భగవాన్ కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వేటల మీద రాత్రి దాకా ఇంటికి రాపోతుంది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చేసుకునేది సేమ్ అలాంటి ఫీలింగ్ తోటే చేసుకుంటున్నాం. సో దీని స్పెషల్ ఏంటిదంటే ఇలా 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి 31st దావతు, ఇంకోటి సంక్రాంతి దావతు, న్యూ ఇయర్ దావతు, 1 మిలియన్ దావతు. నాకన్నా ముందే చెప్పేస్తుండు. సో ఇవన్నీ కలిపి ఒక గెట్ టుగెదర్ లాగా దావత్ చేసుకుంటున్నాం. ఇందులో మన మహేష్ మిస్ అయ్యిండు, సంకేత్ మిస్ అయ్యిండు. ఇక వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇక మా రమ, అక్కి, నవ్య మా బిడ్డ మంచిగా కూర్చుండి ఆరామ్సే ఇంటికడేసే పని చేస్తున్నారు. ఇక ఈరోజు అయితే రెస్ట్ ఇచ్చినాం, వంట మేమే వేస్తున్నాం. మనవరాలు ఎల్లికాయ పొట్టు, ఎల్లికాయ కాదు ఎల్లిపాయ.
ఇగో వీళ్ళు సౌండ్ బాక్స్ సెట్ చేస్తారు. చిన్నగానే వాడతారు పాట. ఇప్పుడు పాడరా. పాడు పాడు పాడు. ఒక పాట పాడు. ఒక పాడాడు. అన్న అంటేనే వాడు. హరి హరియా వల్లోక సంచారి వద్దిల్ల మారిల్లు మర్మన్నగడ్డ బుద్ధి నేర్చిందన్న పూనాసారి సిద్ధి నేర్చిందన్న చిన్నమ్మాలు చాలు ఎవరెవరు కల్లో వాళ్ళు వెళ్తున్నారు. మా దావత్ కాడ మా వెంకటేష్ వెళ్తున్నాడు. ఇప్పుడు మా వెంకటేష్ పాట పాడమన్నాడు, నీ పాట పాడినా. వావ్ సూపర్ సూపర్ క్లాప్స్. అది మిక్స్డ్ మసాలా. ఈ డీజే వచ్చేసి దుబాయ్లా మా నరేష్ అన్న అయితే కొనుకొచ్చిండు. ఇదైతే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ సౌండ్ కూడా బాగా వస్తుంది. దీన్ని అడ్వర్టైజ్ చేస్తుండు. దీన్ని అడ్వర్టైజ్ చేస్తుండు. మీరు కొనాలనుకుంటే అమెజాన్ లా వస్తుంది. అమెజాన్ లేదు, దుబాయ్ పోయి కొనుక్కోండి. మీ ఇళ్ళకు ఇది తెచ్చుకోండి. పాత ఇనుప సామాన్లకి ఉల్లిగడ్డ ఇస్తామా, ఉల్లిగడ్డ. అది ఉల్లిగడ్డరా కోడిగుడ్డ. పాత ఇనుప సామాన్లకి ఉల్లిగడ్డ ఇస్తామా, ఉల్లిగడ్డ. అగో పాతింప సామాన్ ఉందా ప్రణవి? లేవట. అయ్యో బాబు దీనికి ఏమి ఇస్తావు ఈ ఉల్లిగడ్డలు? ఈ కొత్త ఇనుప సామాన్ పాత ఇనుప సామాన్లకి ఇస్తాం మేము. నడు. అయ్యో దీనికి ఇయ్యా? కొత్త ఉంటుంది పాత పాత దానికి ఏడుకోవాలి ఇప్పుడు నేను మళ్ళా. ఇక మిరం వేయంగానే కూర అయితే మంచిగా ఎర్రగా అయింది. ఇక మా నవీన్ అయితే కన్నయ్య అని ఫొటోస్ అయితే తీస్తుండు. మొత్తం మీద అయితే ఒక 1000 ఫోటోలు దిగుతాను మా కన్నయ్య పట్టుబట్టిండు. ఒక పక్క కూరలు ఉడుకుతున్నాయి, ఒక పక్క ఫోటోలు నడుస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. మా ఇంటికి దగ్గరనే ఇది. పొలాలు వేస్తే ఇక్కడికి రారాదు, కానీ మామూలుగా ఇట్లా పొలాలు వేయకుంటే మాత్రం ఇక్కడికి రావచ్చు. ఇక చికెన్ అయితే ఉడికినట్టే. ఇక ఫిష్ అయితే పొయ్యి మీద వేస్తున్నాం. ఇక ఫ్రెండ్స్ నేను తెలిసే కదా మీ యూట్యూబ్లో అయితే సంతుబావ, ఇన్స్టాగ్రామ్లో అయితే సేటు మోడల్, కొండపూర్లో అయితే సంతోష్ సేట్. ఎప్పుడైతే నేను సింగిల్గా చూసిరు కదా. సో ఇక మా మిసెస్ నవ్యాశ్రీ, నా కూతురు ప్రణవి, ఏదో పెద్ద నాకు జాండుబామ్ లెక్క అన్నట్టు, తగ్గిస్తుంది తలనొప్పి. మళ్ళీ వేరే అనుకోకూరి. హాయ్ చెప్పు, ఇక్కడ హాయ్ చెప్పు. పెద్ద వేరే వీడియో చెప్తావా? వెరీ గుడ్. చేస్తావరా తల్లి? చేస్తా. ఇక ఫిష్ కోసం భగవాన్ రెడీ చేసి మసాలా అయితే వేస్తున్నాం. మా సంత మామ సంచులేమో సామాను పట్టుకొస్తుండు. ఏం సామానే? ఏం సామాను? ప్రణవి హాయ్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అది తినేది కాదు. హాయ్. ఉయ్యాలనుకుంటున్నావు అది? ఇక మా చిన్న కన్నయ్య గంట పట్టి కలుపుతుండు. ఇక మా పెద్ద కన్నయ్యనేమో అక్కడ ఫోటోషూట్ దిగుతుండు. ప్రస్తుతానికి ఫిష్ కర్రీ అయితే ఉరుకుతుంది. అల్లుడు ఏమంటున్నావు? జిమ్మలల్లా చింతపులుసు అయితే వస్తుండు. ఈరోజు స్పెషల్ ఏంటంటే 2 కర్రీస్. ఇక ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు. చింతపులుసు పోసినాక చూడండి కర్రీ ఎలా ఉందో. సో ఫిష్లో చింతపులుసు ఫేమస్. ఇక చికెన్ కర్రీ దగ్గరికి వచ్చింది. కొత్తిమీరగా తెస్తున్నాం. ఫైనల్లీ మా చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా నరేష్ చికెన్ అయితే దించుతుండు. ఒక్క పని అయితే గట్టిగా ఎత్తుండేది. లెట్స్ గో. అక్కడ మంచిగా పెట్టు. ఇక వీళ్ళైతే చింతపండు రెడీ చేస్తారు. సూపు ఫిష్లకు మంచిగా ఉంటుంది. మా బిడ్డకు ఏం తినదు కానీ పని అయితే బాగా చేస్తుంది. ఏం టెన్షన్ ఉండకు, వెజ్ బిర్యానీ తెప్పిస్తున్నాం. ఫిష్ కర్రీ అయితే మంచిగా ఉడుకుతుంది. ఇక మా మనవరాలు అలా మామకు నెత్తి ఒత్తుతుంది. తలకాయ వస్తుందట. ఒత్తు ఒత్తు ఒత్తు. ఫిష్ కర్రీ అయితే కంప్లీట్ అవుతుంది. దాదాపు ఫిష్ కర్రీని ఎవరు కూడా కలుపరు. అది బాగా కలిపినట్టయితే ఏమవుతుందంటే ముక్కలన్నీ ఇచ్చిపోయే అవకాశం ఉంటుంది.
అందుకే కూర వేసిన తర్వాత ఇప్పటివరకు గంట పట్టి కలపలేము. మంచిగా కూర అయితే కంప్లీట్ అవుతుంది. ఫైనల్లీ ఫిష్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. దేశీ ఫిష్ కర్రీ మూత పట్టుకరారా. కరెక్ట్ 2 గంటలలో కంప్లీట్ అయిపోయింది. మేమైతే సూపులోకి గుడాలు, మక్కట్కులు, అరిపాలాలు అయితే తెచ్చుకున్నాం. ఇక కొద్దిగంతసేపు ఫోటోషూట్ ఇట్లా ఏడంగా కూడా ఫోటోషూట్ దిగుతురు కూడా. ఇది ఎందుకు అనుకుంటున్నావు తట్ట? ఇది గుడాలు పోనికేయడానికి. భగవాన్లు లేకుంటే తట్ట పెడుతున్నావు. ఇక గుడాలు టేస్ట్ రావడానికి అయితే మంచిగా పోన్కైతే వేస్తున్నాం. మీరు గంట కోసం మీరిద్దరు చిన్న కన్నే బాగా కష్టపడుతుండు. ఒక గంటే కలిపేది కలుపుతుండు. అది అక్కడ వాళ్ళు ఫోటో సెక్షన్ నడుతుంది. చేసేటోళ్ళు పని ఫుల్ చేస్తున్నారు, చేయని వాళ్ళు మంచిగా కూర్చున్నారు. ఇక నేనైతే కెమెరా పట్టుకొని ఆరామ్స్ ఇదే పని చేస్తున్నా అప్పటి నుంచి. ఇక మా గుడాలు అయితే పోన్కి వేయడం అయిపోయింది. ఇక బ్యాక్గ్రౌండ్ లొకేషన్ మంచిగా ఉందని ఫోటోలు అయితే దిగుతుండు. ముంగడ బర్త్డే ఏం లేదు కానీ జస్ట్ అట్లా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కోసం. ఏం పాటరా కన్నయ్య? సర్పంచ్ మలేపు ఫిష్ తింటావా, చికెన్ తింటావా? ప్రవీణ్, ఫిష్ చికెన్ సేమ్. ఫిష్ చికెన్ 2 తినవా? తింటా. నరేష్, ఫిష్ తింటావా, చికెన్ తింటావా? 2 తింటా. ఇక చేపలు అయితే ఇట్లా సెట్ చేసినాం. ఇక కూర్చోడానికి మొత్తం అయితే రెడీ అయిపోయింది. టైం అయితే 2 దాటింది. ఒక్కసారిగా గాల్పు అయితే స్టార్ట్ అయింది. ఇక అందరం రెడీ ఉన్నాం. గాల్పు ఫైనల్లీ ఫుడ్ ప్రిపేర్ అయితే అయిపోయింది. ఇక తినడానికి అయితే కూర్చున్నారు. మా నరేష్ అయితే సర్వ్ చేస్తుండు. గారప్పాలు అయిపోయినాయి. సంక్రాంతి అయిపోయి వారమే. ఇక మా నరేష్ అయితే పెద్ద మనిషి స్థానం తీసుకొని అందరికి సర్వ్ చేస్తుండు. ఇక నేను అంతకన్నా పెద్ద మనిషి స్థానం తీసుకొని వీడియో అయితే ఇస్తున్నా. పెద్ద మనసు మనసి అన్నీ. కన్నయ్య, టేస్ట్ ఎట్లుంది? సూపర్. మరి తరుణ్ బాబుకు థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ బాబా. సూపర్ ఉందని. సూపర్. చిన్ను, ఎట్లుంది టేస్ట్? సూపర్. మంచిగా ఉందా? నచ్చిందా? నచ్చింది ఓలాండిరు. బావా. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ బావా. మా సేటు ఫ్యామిలీకి అయితే స్పెషల్గా వెజ్ బిర్యానీ తెప్పించినాం. చూపి బాక్స్ చూపి, బాక్స్ చూపి. అగో రైట్, రాజారాణి రెస్టారెంట్ నుంచి. నరేష్, ముక్కలు వేసుకో కొంచెం దొడ్డైతావు. ఉండని అది తింటాడు, ఇంటికి తింటాడు అది. ఫిష్ ఎట్లుంది? సూపర్. చిన్న ఫిష్ ఎట్లుంది? మెల్లాయి, నువ్వు ముళ్ళు ఉంటాయి. సుడు హీరోలు, ఒట్టి బుట్టర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు, మన జాతి రత్నాలు. పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓ రామసిలుక. సక్సెస్ఫుల్లీ దావత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక సామాన్ రిటర్న్ అయితే చదువుతున్నాం. చిన్న కన్నయ్యని సామాన్ తెమ్మన్నందుకు ఎట్లా ఎత్తుడు వీడు, మొత్తం గేమ్ అన్నాడు ఎత్తుడు. ఇక డ్యాన్స్ చేసేటోళ్ళు డ్యాన్స్ చేస్తే బాల్ తోటి ఆడుకునేటోళ్ళు ఆడుకుంటారు. ఆట బీభత్సంగా అవుతుందిగా.
అగో ఎటు పడతారు కొడుతురు. ఏ ఉరుకురుకు. అది మొత్తం ఉరుకుతుందా ఎటు పడతారు. ఎక్కడ అరే బాలం లేదు తినలేవా? ఇప్పుడు చికెన్ తింటిగా చెడు కొడు. మళ్ళా నాకొచ్చినావు ఉరుకుతున్నావు. ఈ విధంగా అయితే మా ఫ్రెండ్స్ తోటి దావత్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది.